जय गुरुदेव दत्त नमो नारसिंहाय नमः वागीश्वर्ये नमो नमः ओम महादेव्यै विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् महालक्ष्मी देवतायै नमः वागीश्वर्ये विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रचोदयात् वागीश्वर्ये नमो नमः वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् ब्रह्मदेवताय नमः ब्रह्मदेवाय नमः गुरुपादकेभ्यो नमः गुरुवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः दक्षिणामूर्तिपादारविन्दाभ्यां नमो नमः हयग्रीवाय नमः गुरुपादकेभ्यो नमः दत्तपादकेभ्यो नमो नमः అందరికీ మూలాధార పురుషుడు దత్తాత్రేయుడు కనుక ఆయన స్మరణ చేయడం వల్ల మనకి మంచి మంచి విషయాలు మీ అందరికీ చెప్పాలని ఆశిస్తుంటాం. మేము చెప్పే ఈ ఛానల్లో ప్రతి విషయం వాస్తవ విషయమే ఉంటాయి, దీంట్లో అవాస్తవాలు ఉండవు. ఎందువల్ల అంటే మేము బాగా క్షుణ్ణంగా ప్రతి విషయం తెలుసుకొని మీకు వివరంగా చెప్పాలని ఆశతో చెప్తుంటాం. కనుక మీరందరూ తప్పనిసరి ఈ ఛానల్ చూడండి. మీకు ఎలాంటి సందేహం ఉన్నా సరే మా మెసేజ్ రూపంలో పెట్టండి, మీకు ఆ సమస్యకి మేము పరిష్కార మార్గం చెప్పగలుగుతాం. అయితే మీరు ఇప్పుడు మనం మిథున రాశి గురించి చెప్తున్నాం. ఇప్పుడు రాశుల్లో మిథున రాశి ఒక కలయిక, అంటే ఒక దంపతుల్లాగా ఒక అబ్బాయి అమ్మాయి కలిసి నుంచున్నట్టుగా ఒక ఫోటోలాగా కనబడుతుంటుంది. దాన్ని మిథునం అంటారు. అంటే మిథునం అంటే కలయిక, ఇద్దరు కలిసి ఉందని మిథునం అంటారు. అయితే ఈ మిథున రాశిలో పుట్టిన వారికి విశేషమైన జ్ఞానము, మంచి తెలివి, వ్యాపారవేత్తలు, వీళ్ళు బ్యాంక్ మేనేజర్లు అవుతుంటారు, పెద్ద పెద్ద సమస్యలు వీళ్ళు ఆడిటింగ్ చేస్తుంటారు, వీళ్ళు మంచి హోదాలో ఉంటారు. వీరికి ప్రపంచ విషయాలని వీళ్ళ చేతిలోనే ఉంటుంది. మొత్తం షేర్ మార్కెట్ మొత్తం ఈ మిథున రాశి చేతిలోనే ఉంటుంది. వీళ్ళు చాలా వాక్చాతుర్యం గలవారు. వీరు మాటగారి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి మాట కూడా చాలా స్పష్టంగా పలకగలుగుతారు. వీరు మాట వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా చాలా వీరు పెద్ద పెద్ద స్థాయిలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీళ్ళు రచయితలు అవుతుంటారు. వీరి చేతితో ఏది రాసినా అది కవిత్వం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వీరు పెయింటింగ్ చేస్తుంటారు. వీళ్ళు కళ్ళైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు తెల్లని వస్త్రం ఇచ్చినా దాని మీద చక్కగా పెయింట్ చేయగలుగుతారు. వీరు మిథున రాశి వారు పుట్టుకతో చాలా అదృష్టవంతులు. వీరు చాలా సౌమ్యంగా ఉంటారు, కానీ వీరు చాలా చమత్కారులు, చాలా కామెడీగా మాట్లాడుతుంటారు, అంటే చాలా సరదాగా మాట్లాడుతుంటారు. వీళ్ళు అందరితోనూ స్నేహాన్ని పెంచుకుంటారు. వీళ్ళు ఎవరిని కూడా శత్రుత్వం తయారు చేసుకోరు. వీళ్ళ మనసులో ఎవరున్నా సరే వీళ్ళైతే ఎవరితోనూ శత్రుత్వం పెంచుకోరు. వీళ్ళు ఎవరితో గొడవపడరు. వీళ్ళు గొడవపడడం కూడా చాలా రేర్గా ఉంటుంది. సామాన్యంగా వీరు మిథున లగ్నంలో పుట్టినవారు కొంచెం పొట్టిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. వీరు ఎప్పుడు బుగ్గలు చాలా ఎరుపుతనాన్ని పొందుతూ ఉంటాయి. వీళ్ళు చాలా అందంగా ఉంటారు అన్నమాట. ఆడపిల్లలు అయితే చాలా అందంగా ఉంటారు, మగపిల్లవాడైతే తెల్లగా బాగుంటారు. అయితే వీరికి ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మంచి మహాజ్ఞానులు అవుతారు. అంటే వీరికి ఉన్న తెలివితేటలు అద్భుతమైనవి, అంటే ప్రపంచ విషయాలు తెలుస్తుంటాయి. కాబట్టి వీరు చేసే మొదటి స్టెప్ రాంగ్ స్టెప్లు ఎక్కువ వేస్తుంటారు. వీళ్ళు ఆలోచన బాగుంటుంది. వీళ్ళు కొంచెం నీళ్ళలాగా హడావిడిగా పరిగెత్తాలని కొంచెం ఆతృత ఉండడం వల్ల వీరికి కొంచెం రాంగ్ స్టెప్ మొదట్లో జరుగుతుంది. తర్వాత అంతా చాలా అనుకూలంగా మారుతుంది. వీళ్ళ జీవన ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే వీరి స్నేహితులు, వీళ్ళ బంధువులతో వీళ్ళు ఎక్కువ స్నేహం చేస్తుంటారు. కానీ వీరి అత్తగారి కుటుంబాన్ని మాత్రం మనం ఎప్పుడు పరిగణన తీసుకున్నా ఈ రాశివారు కానీ, ఈ లగ్నం వారు కానీ, దీంట్లో పుట్టిన వారు ఎవరికైనా సరే అత్తగారి కుటుంబం ద్వారా సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకని మిథున రాశి వారు, మిథున లగ్నం వారు అత్తగారి కుటుంబంతో విభేదాలు కలుగుతుంటారు. అది అత్తగారు దూరంగా ఉంటుంటారు అన్నమాట. అత్తగారి సంసారం ఇబ్బందిగా ఉంటుంది. అంటే భార్య బాగున్నా భార్యను వాళ్ళ అత్తగారి నుంచి వచ్చే సమస్యలు అధికంగా ఉంటాయి. వీళ్ళు మోసం చేయడానికి ఛాన్స్ ఉంటుంది. వాళ్ళ కుటుంబం కొంచెం పేదరికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళైతే ఇతను ఇబ్బంది పెట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేదా వాళ్ళతో విభేదాలు ఎక్కువ ఉండడానికి ఛాన్స్ ఉంటాయి. లేదా విడిపోయి ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే అత్తమామలతో కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన వారు కానీ, ఈ లగ్నంలో పుట్టిన వారు కానీ ఎక్కువ జాతరీత్యా కానీ, గోచారీత్యా కానీ ఉండే లక్షణాలు ఇవి. అయితే మనం ఈ రాశిలో పుట్టడం ఒక మంచి విశేషం. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అయితే వీరు అన్ని విద్యల్ని తెలుసుకోగలుగుతారు. వీళ్ళు చక్కగా రిపోర్టర్లుగా పనిచేస్తారు, న్యూస్ రిపోర్టర్లుగా పనిచేస్తుంటారు. వీళ్ళు దీంట్లో వీళ్ళు మంచి టాలెంట్తో మంచి చిత్రాలు, ఫోటోలు తీస్తుంటారు. వీళ్ళకి చాలా ఇష్టమైన కళగా మారుతుంటుంది ఇది. అయితే ఈ మిథున రాశి వారికి విశేషం ఏంటంటే, ఇప్పుడు గోచారీత్యా రేపు సంక్రమణ ప్రభావం నుండి 13-14 తారీఖు నుండి వచ్చే నెల 13-14 తారీఖు వరకు కూడా ఒక నెలంతా సంక్రమణ ఉంటుంది. దాన్ని మకర రాశి వారిలో ప్రవేశిస్తుంటుంది. అయితే మకర రాశిలోకి రవి ప్రవేశిస్తుంటాడు. అయితే మనం ఈ నెలంతా ఎలా ఉండబోతుందంటే, మిథున రాశి వారికి గురుడు లాభంలో ఉండటం వల్ల వీరికి బ్రాహ్మణ రీత్యా, లేదా దేవాలయ శాఖ రీత్యా, లేదా ధార్మికమైన సేవ చేసే వారి రీత్యా వీరికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళని సన్మానం చేయడం కానీ, వాళ్ళు రమ్మని చెప్పడం కానీ, వారి ద్వారా ఆదాయం పొందడం కానీ,
వీరికి అది అనుకూలంగా మారుతుంది. వీరు షేర్ మార్కెట్లో కనుక ధనాన్ని పెట్టినట్లయితే వీళ్ళు మంచి అభివృద్ధిలో రాగలుగుతారు. అయితే వీరికి ధన అంటే ఎగ్జాక్ట్లీ మీనంలో రాహు సంచరించడం వల్ల వృత్తిలో మంచి మంచి ప్రణాళిక ద్వారా జీవనాన్ని నడపగలుగుతుంటారు. వీరికి సప్తమంలో రవి ప్లస్ బుధుడు ఇద్దరు సంచరిస్తున్నారు. కనుక రవి బుధుడు సంచారం సప్తమ స్థితిలో ఉండినప్పుడు జరిగే ప్రమాదం ఏంటంటే వీరికి ఒకసారి సంసారం మీద అయిష్టత కలగడం కానీ, లేదంటే కనుక వీరు చేసే పార్ట్నర్తో వీళ్ళకి విభేదాలు రావడం కానీ, లేదంటే రాజకీయపరమైన ఒత్తిళ్ళు ఉండడం కానీ వీళ్ళకి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వీరికి షష్ఠస్థితిలో కుజుడు ప్లస్ శుక్రుడు సంచరించడం వల్ల రుణ సంబంధమైన సమస్యలు ఎక్కువగా ఉండడం, ఎక్కువ అప్పు చేయడం, అప్పు చేసి జీవనాన్ని నడపడం కానీ, లేదంటే వీళ్ళకి రుణం ఉండి వీరికి సహాయం ఎక్కువ మంది చేసి వాళ్ళు రుణగ్రస్తులు అవ్వడం కానీ జరుగుతుంటుంది. అయితే మిథున రాశి వారికి శుక్రుడు కూడా షష్ఠంలో ఉండడం వల్ల వీళ్ళకి స్త్రీ మూలకమైన ధనాన్ని ఎక్కువగా వాళ్ళ దగ్గర తీసుకోవడం కానీ, వారి సహాయం పొందడం కానీ కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక రకంగా లాభం, ఒక రకంగా రుణ సమస్యలు ఉంటాయి, రెండు ఉంటాయి. అంటే ఒక రకంగా లాభం ఉంటుంది, ఒక రకంగా నష్టం, రెండు కనబడుతుంటాయి. అయితే వీరికి చతుర్థంలో కేతు ఉండటం వల్ల గృహం పట్ల, ఇంటి పట్ల, తన సౌఖ్యం పట్ల వైరాగ్యం ఉంటుంది అన్నమాట. నాకు ఈ మాసం పెద్దగా సుఖం అక్కర్లే, ఎలా ఉన్నా నడిచిపోతుందిలే అని. ఇది సంవత్సర ప్రభావం కూడా ఉంటుంది. ఇది మాసం వరకు మనం చెప్తున్నాం, కానీ ఇది కేతు అక్కడే ఉంటాడు కనుక సంవత్సరం పాటు వరకు ఉంటాడు కనుక సంవత్సరం వరకు కూడా కొంచెం కూడా తల్లిరీత్యా విముఖత ఏర్పడటం కానీ, తల్లి మీద ప్రేమ లేకపోవడం కానీ, లేదా గృహం మీద ప్రేమ లేకపోవడం కానీ, లేదా ఇంటి ఎందుకు ఆసక్తి లేకపోవడం కానీ, తన సౌఖ్యం ఎందుకు కూడా ఆసక్తి లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా జరగడానికి కేతు ప్రభావాలు జరుగుతుంటాయి. అయితే వృత్తిరీత్యా బాగుంది. ఇందువల్ల బాగుంది, దశమంలో ఎగ్జాక్ట్లీ రాహు ఉన్నాడు, అది మీనస్థితి అవ్వడం, అక్కడ రాహు ఉండడం. వీటికి ఎలా ఉంటుందంటే టెక్నికల్ పరంగా కూడా అభివృద్ధి బాగుంటుంది. ఇప్పుడు అందరికీ కరోనా వచ్చి దెబ్బతిన్న సమయంలో ఈ మిథున రాశి వారికి మాత్రం ఆ కరోనా మూమెంట్లోనే ఆదాయం బాగుంటుంది. అంటే రివర్స్ అన్నమాట. ఎవరికైతే అందరికీ ఏ సమయం అయితే బాగుంటుందో వీరికి మాత్రం ఆ సమయం చాలా అనుకూలంగా మారుతుంది. వాళ్ళకి ఆ సమయంలో ఇంకా ధనాన్ని ఎక్కువ పొందగలుగుతుంటారు, తద్వారా వీళ్ళు ఆనందాన్ని పొందగలుగుతుంటారు. అయితే అలానే గురుడు మేషంలో ఉండడం వల్ల, గురు సంచార ప్రభావం వల్ల గురుడు కూడా లాభస్థితిలో ఉండటం వల్ల వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. భార్య రీత్యా బాగా లాభాలు కలిసి వస్తుంటాయి. భార్య తీసుకొచ్చిన ధనం ద్వారా కూడా వీళ్ళు చాలా ఆనందంతో పొందుతుంటారు. రెండు రకాల లాభం కూడా. గురుడు సప్తమ దశమాధిపతి అవ్వడం, వృత్తిరీత్యా అభివృద్ధి, భార్యరీత్యా అభివృద్ధి వీళ్ళకి ఎప్పుడు కూడా తరచూ ఎప్పుడు కలుగుతూనే ఉంటాయి. ఈ మిథున రాశి వారికి భార్యరీత్యా అనుకూలంగా ఉన్న సమస్య అంతా అత్తమామలు వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీరి ఆలోచన మొదటి రాంగ్ స్టెప్ ఉండడం వల్ల ఆడవాళ్ళకి ఎక్కువ రాంగ్ స్టెప్లోకి వెళ్తుంటారు. మగవాళ్ళకి అంత ప్రమాదం ఉండదు, కానీ ఆడవాళ్ళు మాత్రం వెంటనే తరచుగా ఇది మిథున రాశి వారు ఎక్కువ అవస్థపడుతుంటారు. కొంతమంది మిథున రాశిలో పుట్టిన వాళ్ళు మహామేధావులే ఉండాలి, కొంచెం బుధుడు అనుకూలంగా లేకపోతే వారు చాలా అమాయకంగా కూడా కనబడుతుంటారు. వాళ్ళు ఏ పని చేయాలన్నా రివర్స్లో చేస్తుంటారు అన్నమాట. అంటే ఇలా చేయాల్సిన పని వాళ్ళు ఇలా చేస్తారన్నమాట. ఇలా చేయొచ్చు అని వాళ్ళు ప్రణాళిక చేసుకుంటారన్నమాట. తద్వారా చాలా అవస్థపడుతుంటారు. అలానే మిథున రాశి వారికి ఇంకా విశేషం ఏంటంటే షష్ఠంలో శుక్రుడు ఉండడం చాలా మంచిదే, అది మేషంలో ఉన్నాడు. కానీ ఇటువంటి వీళ్ళు చేసేటువంటి కొన్ని పనులు కొన్ని సీక్రెట్గా చేయడం వల్ల సీక్రెట్గా ఎవరితో గొడవపడడం కానీ, సీక్రెట్ చేసే పనులు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంటాయి. అదే కనుక వీళ్ళకి భూములు, స్థలాలు అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే కనుక వాటి ద్వారా లాభాన్ని పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఈ సంతానరీత్యా కొన్ని ఇబ్బందులున్నా చిన్న చిన్న ఇబ్బందులుగా ఉంటాయి కనుక జాతకరీత్యా అంత అనుకూలంగానే ఉంది. మిథున రాశి వారికి ఈ మాసము, ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం మొత్తం గురుడు అక్కడే ఉంటాడు, గురు ప్రభావం అలా నడుస్తున్నది. అలానే దశలో రాహు ఉండడం వల్ల వీళ్ళ ఆలోచన చాలా గొప్ప గొప్ప ఆలోచనగా మారుతుంటాయి. ఇప్పుడు దేవతానుగ్రహాన్ని పొందడం కూడా, అంటే దేవతానుగ్రహం అంటే వాళ్ళ నచ్చిన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కూడా వాళ్ళ సంబంధం దాంట్లో కొంచెం అభివృద్ధి పొందడం, వీళ్ళు బాగా చేస్తున్నారని మంచి పేరు సంపాదించడం కూడా జరుగుతుంటుంది. కానీ ఈ మొత్తం ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా వృత్తిరీత్యా లేదా వ్యాపారరీత్యా లేదంటే కనుక వారు చేసే పనురీత్యా చాలా అనుకూలంగా ఉంటుంది. జీవనాన్ని చాలా అద్భుతంగా నడపగలుగుతారు. వీరి ప్రణాళిక అందరికీ నచ్చుతుంది, అందరిని ఆకర్షింపజేస్తుంటారు. కనుక వీరి దగ్గర ఉండే ఆలోచనలు అందరూ సేకరిస్తుంటారు. కనుక ఈ మాసం మొత్తం వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. కనుక మిథున రాశి వారి అదృష్టవంతులు. కాకపోతే చిన్న పని చేయాల్సింది ఏంటంటే ఒక రవి సోదరకారుడు కనుక ఈ మాసంలో సోదర సంబంధం కనెక్షన్ ఉండడం వల్ల వాళ్ళ ద్వారా లాభాలు పొందుతారు, అది కూడా బాగుంది. మీకు నష్టం అంతా ఏం జరుగుతుందంటే
నష్ట ప్రభావం ఒక శుక్రుడు. ఈ శుక్రుడిని కొంచెం ఒకసారి శుక్రగ్రహాన్ని మనం 11 సార్లు చదువుకుంటే సంతానరీత్యా అనుకూలత చాలా బాగుంటుంది, సుఖంగా ఉండగలుగుతారు. ప్రయత్నం చేయండి మిథున రాశి వారికి. జై గురుదేవదత్త.